మన నగరాలు ఇప్పుడు ప్రమాదం బారిన పడుతున్నాయి. భూగర్భ జలాలను అధికంగా వాడుకోవడం వల్ల ప్రకృతి సమతుల్యతనే కాదు, కోట్లాది మంది ప్రజల జీవనాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతోంది. తాజాగా వెలువడిన ఓ సంచలనాత్మక అధ్యయనంలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు నగరాలు భూమిలోకి కుంగిపోతున్నాయని తేలింది. వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం అక్టోబర్ 28న నేచర్ సస్టైనబిలిటీ జర్నల్లో ప్రచురించబడింది. భూగర్భ జలాలను అధికంగా వాడుకోవడం వల్ల భారతదేశంలోని అతిపెద్ద 5 నగరాలు కుంగుతున్నాయని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణంగా దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు, వేలాది భవనాలు ప్రమాదంలో పడ్డాయని అధ్యయనం పేర్కొంది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో అధికంగా నీటి వాడకం కారణంగా నేల కరిగి కుంగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ నగరాల్లో భూగర్భ జలాల అధిక వినియోగం, పట్టణ నిర్మాణాలపై పడుతున్న భౌగోళిక ఒత్తిడి, భూకంప రేఖల ప్రభావం వంటి అంశాలను విశ్లేషించారు. ఈ నగరాల్లో జనాభా అధికంగా ఉండడంతో పాటు భవనాలు ఎక్కువగా ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతోంది. 2015 నుంచి 2023 వరకు శాటిలైట్ రాడార్ డేటాను ఉపయోగించుకుని శాస్త్రవేత్తలు దాదాపు 1.3 కోట్ల భవనాలను పరిశీలించారు. ఇన్సాట్ టెక్నాలజీని ఉపయోగించి నేల కుంగుదలను మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో గుర్తించారు. ఈ 5 మెగా సిటీల్లో ఈ కుంగుదల 878 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నదని వెల్లడైంది. 878 చదరపు కిలోమీటర్లు అంటే 339 చదరపు మైళ్లు. ఇది ఢిల్లీ, ముంబైలో 70% భాగాలు, చెన్నైలో 80% భాగాలు కవర్ చేస్తుంది. ఈ పరిణామం వల్ల దాదాపు 19 లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ దిగజారే ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంచనా వేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 2406 భవనాలు ఇప్పటికే హై రిస్క్లో ఉన్నాయని, ఇవి స్ట్రక్చరల్ డ్యామేజ్ ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భవనాల కుంగుదల వల్ల క్రాక్లు, ఫౌండేషన్ వీక్నెస్ ఎదుర్కొంటాయని, ఇది భవిష్యత్తులో కూలిపోవచ్చు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత ట్రెండ్స్ కొనసాగితే 50 సంవత్సరాల్లో 23,000కి పైగా భవనాలు వెరీ హై రిస్క్లో పడతాయని అధ్యయనం అంచనా వేసింది. వెరీ హై రిస్క్ జోన్లో భవనాలు కూలిపోవడం, ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలు జరగవచ్చని, ఇది కోల్కతా, బెంగళూరులో కూడా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతి తిరిగి నింపగలిగిన దానికంటే ఎక్కువ నీటిని మనం భూగర్భం నుండి తీయడం మొదలు పెడితే భూమి క్రమంగా దిగిపోతుందని, అది ఆపలేని ప్రక్రియగా మారుతుందని అధ్యయనానికి సహరచయిత అయిన ప్రొఫెసర్ సుసానా వెర్త్ తెలిపారు. మనం నీటిని తీయడం తాత్కాలిక అవసరానికి సరిపోతుంది, కానీ దీర్ఘకాలంలో నేలే బలహీనమై కూలిపోతుందన్నారు. నగరాల వారీగా చూస్తే న్యూఢిల్లీలో భూమి ప్రతి సంవత్సరం సగటున 51 మిల్లీమీటర్ల మేర దిగిపోతోంది. చెన్నైలో 31.7 మిల్లీమీటర్లు, ముంబైలో 26 మిల్లీమీటర్లు, కోల్కతాలో 16.4 మిల్లీమీటర్ల మేర భూమి క్రమంగా దిగజారుతోందని అధ్యయనంలో పేర్కొన్నారు. అంటే ఒక దశలో ఈ నగరాలు పాక్షికంగా నీటిలో మునిగే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని సైలెంట్ క్రైసిస్ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మార్పులు ఒక్కసారిగా గమనించబడనివి, అవి సంవత్సరాల పాటు నెమ్మదిగా జరుగుతాయన్నారు. కానీ ఒక దశలో రోడ్లు పగలడం, భవనాలు వంగడం, పైప్ లైన్లు తెగిపోవడం వంటి సమస్యల రూపంలో ఇది బయటపడుతుందని, ఇప్పటికే న్యూఢిల్లీ పలు ప్రాంతాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. భూగర్భ జలాల అధిక వినియోగం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, భారతదేశంలోని నగరాల్లో జరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు సంవత్సరాలుగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్నాయని తెలిపింది. వర్షపు నీటి సంరక్షణ, మళ్లీ భూగర్భానికి పంపే చర్యలు సరైన స్థాయిలో లేకపోవడంతో భూగర్భ జలాల స్థాయి వేగంగా తగ్గిపోతుందని, నీటిని పీల్చేసిన తర్వాత నేల కుదించుకుపోవడం వలన భూమి దిగజారడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ పరిస్థితి కేవలం నగర నిర్మాణాలకు మాత్రమే కాదు, భవిష్యత్తులో పర్యావరణానికి కూడా పెద్ద ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమి దిగజారడం వల్ల వర్షపు నీరు సరిగా జీర్ణించుకోలేక వరదలు పెరగడం, నదులు మార్గం తప్పడం, భవనాల పునాదులు బలహీనపడడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ప్రపంచంలో అతిపెద్ద గ్రౌండ్ వాటర్ యూజర్గా భారత్ నిలిచిందని, చైనా, అమెరికా ఇరు దేశాల కంటే ఎక్కువగా భారత్లో భూగర్భ జలాల వినియోగం జరుగుతోందని, ఈ అధిక వాడకం వల్ల నేల కరిగి భవనాలు బలహీనమవుతున్నాయని సుసానా వెర్త్ వివరించారు. ఢిల్లీలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని, దానికి ఇక్కడ భవనాలు, జనాభా అధికంగా ఉండడం కారణమని తెలిపారు. ఇక చెన్నై, ముంబై, కోల్కతాలో కూడా తీవ్రంగా సమస్య మారుతోందని, బెంగళూరులో కుంగుదల తక్కువగా ఉన్నా అది క్రమక్రమంగా పెరుగుతోందన్నారు. ఈ సమస్య భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కుంగిన నేలలో నీరు స్థిరపడిపోయి భవనాలను బలహీనంగా చేస్తాయని, దీంతో ఏదో ఒక సమయంలో భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్య కేవలం భారత్లోనే కాదు, జకార్తా, మెక్సికో సిటీ, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా కుంగుతున్నాయి. ఇండోనేషియా జకార్తాను రాజధానిగా మార్చాలని ప్లాన్ చేస్తోంది. శాటిలైట్ డేటా ఆధారంగా రిస్క్ మ్యాప్స్ తయారు చేసి సిటీస్ ఆక్విఫర్లపై డిపెండెన్సీ తగ్గించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. నగరాలు వేగంగా కుంగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు విధించాలి, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను బలపరచాలి, ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచాలి. లేకపోతే రాబోయే దశాబ్దాల్లో భారత మహానగరాలు భౌగోళికంగా మరియు పర్యావరణ పరంగా అస్థిరమవుతాయని హెచ్చరించారు.